నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ గారు జనసేనలో యాక్టివ్ మెంబర్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేశారు. సో, నమస్కారం రామకృష్ణ గారు. పోసాని కృష్ణమురళికి అలాగే వర్మకి ఇద్దరికీ కూడా కోర్టు ఊరటనిచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలి అని? అంటే కోర్ట్ రిలీఫ్ అనే దాన్ని మనం దాన్ని పెద్దగా అంటే విభజించి చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, పోసాని కృష్ణమురళి గాని, రామ్ గోపాల్ వర్మ గాని రాజ్యాంగానికి విరుద్ధంగా గాని, ముఖ్యంగా సమాజంగా అసహించుకునే విధంగా గాని వాళ్ళ పనులు చేశారు. అదేంటంటే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం 2019లో ఫామ్ అయిన అంత ముందల గూడా వైసీపీ ఒక పార్టీ విధానం అదే ఉండేది. వేరే యొక్క రాజకీయ పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా రోడ్డు మీద దూషించే పరిస్థితి ఉంది. కానీ ఒక్కసారి ప్రభుత్వంలోకొచ్చిన తర్వాత ఏ ప్రభుత్వానికైనా బాధ్యత పౌరుల్ని మంచిగా చూసుకోవాలి, వాళ్ళని నైతిక విలువల్లో పెంపొందించాలి. అదే విధంగా అన్ని విధాలుగా విలువలు పాటించే విధంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్‌ని రూల్ ఆఫ్ లాని చూసుకోవాలనే పరిస్థితి ఉంది. కానీ అదే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులకి, అదేవిధంగా పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చి అంటే పేమెంట్లు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లేకపోతే మిగతా రాజకీయ పార్టీ నాయకుల మీద చాలా అసహ్యంగా కామెంట్ చేశారు. మీరందరూ రోజు చూస్తూనే ఉన్నారు పోసాని కృష్ణ. మేమేమంటున్నామంటే ఈ రోజు జరిగే ఏ పద్ధతి అయినా పోసాని కృష్ణమురళి అది ఒక రాజ్యాంగబద్ధంగా చట్టాలకు అనుగుణంగా జరుగుతుంది. వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద భార్యనన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క కూతురునన్నారు. అదే విధంగా కమ్మ, కాపు అనే ద్వేషాలని, దళితులని, బీసీలని ద్వేషాలను విద్వేషాలుగా చేశారు. అంటే ఇవన్నీ చూస్తే ఇది చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు మహిళలను అగౌరవపరిచారంటే మహిళలకి ఏవైతే చట్టాలు అగౌరవపరిచే చట్టాలు ఉంటాయో అవి ఉంటాయి. అదేవిధంగా కులాలని విద్వేషాలకు సంబంధించిన చట్టాలు అవి ఉంటాయి. ఆ విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కోర్టులో జరుగుతున్నాయి. ఈరోజు కోర్టు కూడా ఏం చెప్పలేదు. అతని మీద దగ్గర 15 కేసులున్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి మిగతా ఎక్కడైతే వేరు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కేసులున్నాయి. ఆయన మీద అనంతపురం జిల్లాలో ఉన్నాయి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ఆయన మీద కేసులున్నాయి. కానీ ఆ కోర్ట్ ఏం చెప్పిందంటే కొంచెం స్లోగా మేము చెప్పేంత వరకు కూడా ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు కానివ్వండి. మిగతా పోలీస్ స్టేషన్ ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా ఇన్వెస్టిగేషన్ కోసం అతను కోరుతా ఉన్నారు. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ మేము చెప్పేంత వరకు వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పారు తప్ప, అంతే తప్ప పోసాని మురళి గారో లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు తప్పు చేయలేదు, వాళ్ళు మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, లేకపోతే చట్టాలకు విరుద్ధంగా ఎందుకు అరెస్ట్ చేశారు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎందుకు అరెస్ట్ చేశారని కోర్టులు అనలేదు. కోర్టులు అన్నది ఏంటంటే ప్రొసీజర్ ప్రకారంగా మేము చెప్పిన ప్రకారం వెళ్ళండి అని స్టెప్ బై చెప్పారు. స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి అని చెప్పారు తప్ప రామ్ గోపాల్ వర్మ మంచోడు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే పోసాని కృష్ణమురళి గారు ఎటువంటి ఎందుకంటే ఆయనే వాంగ్మూలం ఇచ్చారు. ఆయనే ఒప్పుకున్నారు తప్పని. మన కోర్టులో ఆయనే ఒప్పుకున్నారు. నేను పలానా సజ్జల రామకృష్ణారెడ్డి గాని, పలానా సజ్జల భార్గవ్ రెడ్డి గాని వాళ్ళందరూ కూడా స్క్రిప్ట్ పంపిస్తే నేను చేశాను, నేను తప్పు చేశాను, నేను తప్పుగా మాట్లాడాను అని జడ్జి మీద ఒప్పుకున్నారు. ఇంకా ఈ రోజు రిలీఫ్ అనే విషయం ఏంటంటే అది ఒక వైసీపీ యొక్క వెబ్సైట్లలో గానీ, వైసీపీ పార్టీ గానీ దాన్ని అలా ప్రమోట్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు ఇప్పటికీ సిగ్గులేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు ఒక తప్పు జరిగిపోయింది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అలాంటి వ్యక్తుల్ని సరే తప్పు జరిపింది మీరు వెనకేసుకు రావద్దని ఈ సందర్భంగా వైసీపీ యొక్క పార్టీకి తెలియజేస్తుంది. అంటే వెనకేసుకొస్తున్నారు అని మీరు అంటున్నారు. అక్కడ కొంతమంది మాట్లాడేది కూడా జగన్ ఎన్నడూ లేని విధంగా తల్లికి, చెల్లికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పోసాని కృష్ణమురళికి అదే పనిగా వాళ్ళ వైఫ్‌కి కాల్ చేసి నేనున్నాను భయపడకండి అని భరోసా ఇస్తున్నారు అనంటే, వీళ్ళందరూ కూడా ఎంత పగతో రగిలిపోతున్నారు జనసేన మీద అనేది చూడొచ్చు అనేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సపోర్ట్ చేయడాన్ని మీరు సజ్జల భార్గవ్ కానీ వీళ్ళందరూ కూడా పోసానిని నిజంగానే రెచ్చగొట్టి ఉంటారని మీ అభిప్రాయం అంటారా? స్క్రిప్ట్ ఇచ్చారు అని అంటారా? పురాణాల్లో మేము చదువుకునేటప్పుడు గాని, లేకపోతే ఈ ఫ్యామిలీ మెంబర్స్ పురాణాల్లో రాక్షసులు ఇట్లా ఉండేవాళ్ళని చెప్తా ఉంటే తెలియదు. నిజంగా వైసీపీ పార్టీని గాని, ఆళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని చూస్తే రాక్షస మనస్తత్వం ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. మీరు చెప్పినట్లు వాళ్ళ సొంత చెల్లెలు గాని, తల్లి గాని ఆయన మీద ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారు రోజు. రోజు చర్చ జరుగుతా ఉంది ఆస్తుల విషయంలో. ఈవెన్ సొంత తల్లి చర్చ జరుగుతా ఉంది. నువ్వు ఒక పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి తప్పు చేసిండు, సమాజం అంతా కూడా తప్పని వస్తున్నప్పుడు అతను నువ్వు వెనకేసుకొచ్చుకుంటూ సొంత తల్లిని నువ్వు దూరంగా పెడితే ఎటువంటి రాక్షస మనస్తత్వం ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. ఒక రాజకీయ నాయకులు అంటే ప్రజలకి మంచి చేసే వ్యక్తులు అయి ఉండాలి. ప్రజలకి దిశానిర్దేశం చేసే వ్యక్తులు అనేది ఒక రోల్ మోడల్స్ అయి ఉండాలి. అంటే ప్రజల యొక్క రాజకీయ నాయకులే డిసైడ్ చేస్తారు ప్రజల నడవడికను. ఎందుకంటే రోజు ప్రభుత్వ కార్యకలాపాలు చేసే చట్టాలను బట్టే సమాజం నడుస్తూ ఉంటుంది. అలాంటి ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులు కానీ మిగతా బయట ఉండే ప్రతిపక్షం రాజకీయం చాలా నిబద్ధతతో ఉండాలి. అదే కమిట్మెంట్ తో క్యారెక్టర్ కూడా చాలా బాగుండాలి. అలాంటిది వీళ్ళే ఇప్పుడు ఏదైతే పోసాని కృష్ణమురళి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపించిందో ఆయన ఒప్పుకుందో. సో ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోవాలి. ఇలాంటి రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తిని మీరందరూ
చాలా గొప్పగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అసలు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోనే లేకుండా చేసే పరిస్థితిని ఈ యొక్క ప్రజలు తీసుకురావాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే సమాజానికి చాలా మంచిది కాదు. సొంత తల్లిని, చెల్లిని చూసుకునే పరిస్థితి ఉంది గానీ, ఎవరో పోసాని కృష్ణమూర్తి లాంటి ఒక నికృష్టుడిని ఈరోజు వెనకేసి వచ్చే పరిస్థితి ఉందని మీ సందర్భం. ఎందుకు వెనకేసుకొస్తుందంటే, ఆ స్క్రిప్ట్ పంపించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి, అటువంటి బూతులతో ఆ విధంగా తిట్టమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన వెనకేసుకొస్తాం. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు టర్న్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది. సో మీరేమంటారు దానికి? నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉండబోతుంది? మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు రెడ్ బుక్ అంటూ ఏం లేదు. ఆయన లోకేష్ గారు రెడ్ బుక్ అని ఆయన ప్రస్తావిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే వైసీపీ 5 సంవత్సరాల పరిపాలన అధికారులు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా కొంతమంది ఎవరైతే వాళ్ళ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారో, వాళ్ళు చట్టానికి విరుద్ధంగా పనిచేశారు, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేశారు, వాళ్ళ మీద చట్టానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం. అంటే రెడ్ బుక్ అంటే ఏదో ప్రభుత్వంలో రాగానే వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష తెచ్చుకోవటమో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతం మీద దాడి చేయటమో, లేకపోతే వాళ్ళని రాజ్యాంగ విరుద్ధంగా అరెస్ట్ చేయటమో కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏదైతే బట్టలు ఊడదీసి వీధిలో తిప్పి కొడతాము అని అనేసి అని అన్నారు కదా, అదే కక్షపూరితంగా చేస్తున్నారు అన్న మాటలు నేను అదే అంటున్నా అండి. ఈ రోజు నేను పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు ఇక్కడ ప్లే చేద్దాం. ఆయన ఏం మాటలు మాట్లాడి ఈ రోజు మనం డిస్కస్ చేసుకోవాలని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని ఏం మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ గారి భార్యని ఏం మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడినాడు, ఈ రోజు సభ్య సమాజం కానీ తలదించుకునే విధంగా ఉంది. ఈ రోజు మీరు చూస్తే సమాజంలో మనుషులు ఏదైనా టీవీలలో వస్తుంటే పిల్లలు ఉంటే కట్టేసే పరిస్థితి ఉంది. అటువంటి మాట్లాడిన వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారిని కక్షపూర్తిగా చేసే అవసరం ఏముంటుంది? నువ్వు మాట్లాడకపోతే చట్టాలకు అనుగుణంగా జరుగుతుందండి. అదే విధంగా నిజంగా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన 1 month లో చేయొచ్చు. కానీ రూల్ ఆఫ్ లా ప్రకారం ఈ రోజు 7-8 months అవుతుంది, ఆల్మోస్ట్ 1 year అవుతుంది ప్రభుత్వం ఫామ్ అయి. రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్తుంది. ఈ యొక్క న్యాయస్థానంలోనే చట్టాల్లోనే దానికి అనుగుణంగా జరుగుతుంది. ఎటువంటి కక్షపూర్తికంగా జరిగే వ్యవహారం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టి పెట్టారు తప్ప ఇటువంటి మాట మీద. కానీ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో, శాంతి పద్ధతులు ఏవైతే ఉందో, సమాజంలో మంచి యొక్క పద్ధతిని ఏ విధంగా తీసుకెళ్ళాలో వాటన్నిటికి కూడా లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి, ఆ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఆ లా అండ్ ఆర్డర్, ఆ పోలీస్ వ్యవస్థ, చట్టాలు వాటి పని వాటి చేసుకుంటూ వెళ్తున్నాయి తప్ప దాంట్లో చంద్రబాబు గారి ప్రమేయం కానీ, పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం ఉండబోదు. రైట్. అయితే ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ నుంచి ఇలా నెగెటివ్ కామెంట్స్, పర్సనల్ అటాక్స్ చేసిన వాళ్ళ లిస్ట్‌లో పేర్ని నాని, అనిల్ కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు ఆడవాళ్ళలో ముఖ్యంగా చూస్తే గనుక రోజా గారి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. సో ఆ రోజా గారి మీద ఏదైనా యాక్షన్ తీసుకోబోతున్నారా నెక్స్ట్? నేను మీకు నాకు అదే చెప్పదలుచుకున్నా. మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అయింది. వైసీపీ లీడర్లు మాట్లాడినట్లు ఒక్క వ్యక్తి అని మీరు మాట్లాడటం గమనించారు. ఇప్పుడు నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే, ఆమె రోజా గారు కూడా అంటా ఉండే మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తా అన్నారు. మీరు మాట్లాడిన పద్ధతి చూసుకోండి, ఈ రోజు కూటమి నాయకులు వ్యవహరిస్తున్న పద్ధతి చూసుకోండి. రోజా గారు కూడా అందరినీ వ్యక్తిగతంగా తిట్టారు. వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో తిరుగుతా ఉన్నా, నా ఫ్యామిలీ అయితే ఏం తప్పు చేయలేదు కదా, భార్య పిల్లల్ని కూడా రోడ్డు మీద తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. అటువంటి చట్టానికి విరుద్ధంగా ఎవరైనా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శలు చేస్తే చట్టానికి అనుగుణంగా రోజా గారైనా, లేకపోతే పేరు నాని గారినైనా, కొడాలి నాని గారినైనా, వల్లభనేని వంశీ గారినైనా ఎవరి విషయంలో కూడా అది మాజీ మినిస్టర్ల, ఎమ్మెల్యేల అనే సంబంధం లేకుండా ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో టీడీపీకి సంబంధించిన లీడర్లు కానీ, జనసేన సంబంధించిన లీడర్లు అలాంటి యొక్క పద్ధతులు వెళ్తే వాళ్ళకు కూడా ఇదే జరుగుతుంది. వైసీపీ పార్టీ అయినా అలా బిహేవ్ చేసినా కానీ పార్టీకి విరుద్ధంగా అది రోజా గారు ఎవరైనా శిక్ష ఒకటే. సో అది కూటమి ప్రభుత్వ విధానం. అదే ఆ కూటమి ప్రభుత్వ విధానం కాదు, ఈ యొక్క భారత రాజ్యాంగంలో ప్రభుత్వంలో ఉండాల్సిన వ్యక్తులు వ్యవహరించాల్సిన పద్ధతి. సో ఆ పద్ధతిని వైసీపీ తప్పింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఏంటంటే, అది వైసీపీ వాళ్ళైనా మనోళ్ళైనా పద్ధతిగా ఒక విలువలతో కూడిన రాజకీయ